హైదరాబాద్ పాత బస్తీలో ప్రజలను మభ్యపరుస్తూ బ్లాక్ మ్యాజిక్ వల్ల మీ సమస్యలు తొలగుతాయని వారిని వద్ద నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం అందుకున్న డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్ అందే శ్రీనివాస్ ఆదేశాల మేరకు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ కేఎన్ ప్రసాద్ వర్మ మరియు వారి బృందంతో పాటు బండ్లగూడ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ వారి బృందంతో కలిసి మహమ్మద్ అలియాస్ అహ్మద్ అనే బాబాను అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుండి మంత్రాలకు ఉపయోగపడే వస్తువులను 8,000 నగదు మరియు ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఇలాంటి భూత వైద్య ఇలాంటివి కూడా నమ్మొద్దు. మూఢనమ్మకాలు అనేది నమ్మటం, మీ డబ్బులు వేస్ట్ చేసుకోవటం ఇవన్నీ మంచిది కాదు. ఇలాంటి వ్యక్తి కాడ ఎలాంటి శక్తులు కానీ ఏమి కానీ ఉండవు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని డబ్బులు గుంజాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇలాంటి మీ దృష్టికి వచ్చినా కానీ మాకు ఎమ్మటే తెలపాల్సిందిగా కూర్చున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీ తర్వాత ఫర్దర్ గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ఇంకెవరెవరు చేసిండు ఏంటనేది కూడా అంత కూడా డీటెయిల్స్గా చెప్తాం. ప్రస్తుతానికి అతని దగ్గర నిమ్మకాయలు అయితేంది, మరియు దీపపు కుందులు అయితేంది, పేపర్ల మీద మనిషి బొమ్మ వేసిన పేపర్లు అయితేంది, అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది.